నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వనపట్ల గ్రామంలో భాస్కర్, పద్మ భార్య భర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కీ ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం అత్యంత విషాదమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ భాస్కర్కు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం అలుముకుంది. వనపట్ల గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే వనపట్ల గ్రామానికి చెందినటువంటి భాస్కర్, పద్మ దంపతులు వాళ్ళు పొట్టకూటి కోసం భాస్కర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే యథావిధిగా రోజు మాదిరిగానే అన్నం తిన్న తర్వాత వాళ్ళంతా కూడా ఒకే కుటుంబం, భాస్కర్ భార్య పద్మ, తర్వాత వాళ్ళ ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు, వీళ్ళంతా కూడా 5 ఒకే చోట పడుకున్నటువంటి పరిస్థితి. అయితే అనుకోకుండా వర్షం కురిసినటువంటి పరిస్థితుల్లో మట్టి మిద్దె ఏదైతే చౌడు మిద్దె ఉంటుందో అదే ఒక్కసారిగా కుప్పకూలడంతో వాళ్ళంతా కూడా మిద్దె కింద కుప్పకూలినటువంటి మిద్దె కింద అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఈ భాస్కర్ భార్య పద్మ, తర్వాత భాస్కర్ కు సంబంధించిన ఇద్దరు కూతుర్లు పప్పి, వసంత, తర్వాత ఒక చిన్న బాబు 13 నెలల బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఈ నలుగురు అక్కడికక్కడ మృతి చెందగా కుటుంబ యజమాని భాస్కర్ ఎవరైతే ఉన్నారో అతనికి తీవ్ర గాయాలు కావడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి చిన్న వయసు గల కుటుంబం రాబోయే భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది అనుకున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ఒక మట్టి మిద్దె రూపంలో వాళ్ళను మృత్యువు కబలించింది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా తీవ్ర విషాదం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కారణమైనటువంటి పరిస్థితి రొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబము ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఒక మృతి చెందడం, ఈ కుటుంబాన్ని అంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, తర్వాత భాస్కర్ కు మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఈ గ్రామంలో తర్వాత విషాద ఛాయలు అలుముకున్నాయి. వీటితో పాటుగా ఈ మృతదేహాలన్నింటినీ కూడా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఏదేమైనప్పటికీ కుటుంబాన్ని అన్ని విధాలుగా భాస్కర్ కు మెరుగైన వైద్యం అందించి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామంతో పాటు ఈ జిల్లాలో తర్వాత బంధువులంతా కూడా సోదనలు మిన్నడుతున్నాయి. రైట్ చారి, థ్యాంక్ యూ. గ్రామంలో మధ్యరాత్రి 2 గంటల సమయంలో అకాలంగా వచ్చినటువంటి కొద్దిపాటి వర్షాలకు జల్లులకు వాతావరణం ఒడుగు భాస్కర్ కూలిపోవడం వల్ల ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఒడుగు భాస్కర్ కుటుంబంలోని భార్య, 3 పిల్లలు చనిపోవడం జరిగింది. భార్య పద్మకు 26-27 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు తేజస్ 7 సంవత్సరాలు, వసంత 6 సంవత్సరాలు, బాబు 1 సంవత్సరం, రిత్విక్. వీరి నలుగురు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు పూర్తిగా బీదవాళ్ళు. ముదిరాజు కులానికి చెందిన బీసీ వర్గానికి ముదిరాజు కులానికి చెందిన వాళ్ళు. వీరికి 1 ఎకరం పొలం మాత్రమే ఉంది. భాస్కర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవాళ్ళు. వీళ్ళు చాలా బీద కుటుంబాలు కనుక ప్రభుత్వం తరఫున వీరికి ఎక్స్గ్రేషియో ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని